హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ రివ్యూస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇక మనం ఈ వీడియోలో డే 1 ఓటింగ్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసుకుందాం. డే 1 ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఆల్రెడీ ఓటింగ్ అనేది నిన్న నైట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి డే 1 ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు ఎవరు ఏ పొజిషన్స్తో ఎలా ఉన్నారో ఓటింగ్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసుకుందాం. అయితే మొత్తం నామినేషన్స్లో 6 ఇంటి సభ్యులు అయితే ఉండడం జరిగింది. విష్ణుప్రియ, అలాగే నెక్స్ట్ బేబక్క, భాష, నెక్స్ట్ సోనియా, నాగమణికంఠ, అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే పృథ్వీరాజ్. మొత్తం ఇలా 6 ఇంటి సభ్యులు అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఈ వారం ఫస్ట్ వారం నామినేషన్స్లో. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇవి కేవలం అనఫిషియల్ ఓటింగ్ మాత్రమే, అఫీషియల్ ఓటింగ్ అయితే కాదు. అనఫిషియల్ ఓటింగ్ వెబ్సైట్స్ అనేవి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత యావరేజ్గా తీసుకుంటే ఎవరెవరు ఏ పొజిషన్స్ ఉన్నారో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ పొజిషన్ మనం చూసుకుంటే ప్రీ ఓటింగ్ నుంచి అసలైన ఓటింగ్ వరకు ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. విష్ణుప్రియ 31% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ మనం చూసుకుంటే నాగమణికంఠ అయితే ఉన్నాడు. నాగమణికంఠ 27% ఓటింగ్తో సెకండ్ ప్లేస్ ఉండడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ అనేది నాగమణికంఠకి చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా నాగమణికంఠకి ఇది ప్లస్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం మూడో పొజిషన్లో ఎవరు ఉన్నారో అబ్జర్వ్ చేసుకుంటే పృథ్వీరాజ్ అయితే ఉండడం జరిగింది. మూడో పొజిషన్లో పృథ్వీరాజ్ 13% ఓటింగ్తో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక ఫోర్త్ పొజిషన్లో మనం చూసుకుంటే సోనియా ఉంది 10% ఓటింగ్తో. నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్క 9% ఓటింగ్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అలాగే శేఖర్ భాష కూడా 9% ఓటింగ్ అయితే కంటిన్యూ అవుతున్నారు. ప్రజెంట్ డేంజర్ జోన్లో మనం చూసుకుంటే సోనియా, బేబక్క, అలాగే శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. మరి ఈ వారం వీళ్ళ ముగ్గురులో నుంచి ఎవరైనా వెళ్ళే ఛాన్సెస్ కూడా హయ్యర్గానే ఉన్నాయి. మరి ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఎవరు ఏ టైంలో ఎలా మారిపోతాయో పొజిషన్స్ కూడా మనం చెప్పలేం కాబట్టి సో ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ బాయ్ గాయ్స్.